నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలకతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, టీపీసీసీ సభ్యులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం 431.50 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినందుకు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇచ్చిన మాట కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేసి గౌరవెల్లి ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించడం చాలా సంతోషకరమన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలు పొన్నం ప్రభాకర్ కి, సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సంతాజీ, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, ఎలకతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మాజీ అధ్యక్షులు పాక రమేష్, బావుపేట గ్రామ అధ్యక్షులు బత్తిని రవీంద్ర గౌడ్, పెంచకలపేట విలేజ్ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీవిని ఎరుగని రీతిలో ఈ రాష్ట్రంలోనే ఏ ప్రాజెక్టుకు అంత ప్రియారిటీ అనంత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు మరి కొట్లాడి ఏదైతే రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి రిజర్వాయర్ను మా రైతులను ఆదుకునే ఉద్దేశంతో 2007 జూలైలో స్టార్ట్ అయిన వైఎస్ఆర్ కీర్తిశేషులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్టార్ట్ చేస్తే 2014 వరకు మరి మేజర్గా పని అయినప్పటికీ మరి ఏనుగంత వెళ్ళి తొండమంతా ఆపినటువంటి ఆ పనిని పూర్తి చేయాలని అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కాలయాపన చేసి ఈ ప్రాజెక్టును ఎన్నో ప్రాజెక్టులు సిద్దిపేట జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ వాళ్ళ నియోజకవర్గాలలో పూర్తి చేసుకొని మరి ఈ ప్రాంతం వరద కాలువ కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతాంగానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసి మరి ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్యులు మొన్నటి ఎలక్షన్లలో ఒక మాట ఇచ్చి తప్పకుండా దాన్ని నెరవేర్చుకోవడానికై గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్టును ఒక ఏనుగంత వెళ్ళి తొండం దాన్ని ఆపినటువంటి దాన్ని ముందటేసుకొని మరి 7 నెలలలో 431 కోట్లు కేటాయించడానికి కృషి చేసి మరి ఈరోజు దాన్ని క్యాబినెట్లో ఆమోదం తెలిపినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి పొన్నం ప్రభాకర్ గారికి, నీటిపారుదల శాఖ మంత్రి మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ, బట్టి విక్రమార్క గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక చిరకాల వాంఛ. మరి ఈ ప్రాజెక్టు వల్ల 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికై మరి మన మంత్రివర్యులు కంకణం కట్టుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికై కాలువలతో మెయిన్గా ప్రాజెక్ట్ అంతా పూర్తయి కాలువలు లేనందున మరి అసెంబ్లీలో కొట్లాడి క్యాబినెట్లో ఆమోదం తెలిపించి 436 కోట్లు 37 కోట్లు కేటాయించుకొని ఈరోజు ఒక శుభ సందర్భం. మరి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికై ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన దాన్ని ఈరోజు పూర్తి చేయడానికి వైఎస్ఆర్ శిష్యునిగా ఈ ప్రాంత రైతాంగ సమస్యలు తెలిసిన వాడిగా అనేక సార్లు ఈ ప్రాజెక్టు గురించి పోలీస్ స్టేషన్లో కానీ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఎన్నిటినో ఎదుర్కొని ఈరోజు మంత్రివర్గంలో మరి క్యాబినెట్ ఆమోదం తెలిపించి ఇన్ని డబ్బులు కేటాయించి పని పూర్తి చేసినందుకు గాను మంత్రివర్యులకు ఈ ప్రాంత రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రారంభించబడి గౌరవెల్లి హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఇక పని కాదు అని నిలిచిపోయినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్